వెంకటేశాయ. నేను మీ అన్నమయ్యను. ఈ కలియుగ దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీనివాసుని అద్భుత లీలలను దివ్య గాథలుగా మీకు వినిపించడమే నా ఈ చిన్న ప్రయత్నం. ప్రతి కథలోనూ నా స్వామి చూపిన ఒక మహా అద్భుతాన్ని మీరు తెలుసుకుంటారు. రండి, ఆ గోవిందుని లీలామృతంలో మునిగిపోదాం. నా స్వామి అయిన శ్రీనివాసుడు తన భక్తుల కన్నీళ్లు తొడవటానికి ఏ రూపంలోనైనా వస్తారు. మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి 9 మంది కుమార్తెలు. వారి వివాహ భారంతో విష్ణుచిత్తుని భార్య తారామతి ఎప్పుడూ చింతిస్తూ ఉండేది. మాఘ పౌర్ణమి నాడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు అతిథిగా వారి ఇంటికి వచ్చాడు. తారామతి బాధను తెలుసుకుని ఆ విప్రోత్తముడు వారికి శ్రీ వెంకటేశ్వర వ్రతమును వివరించాడు. అదృష్టవశాత్తు ఆ శుభదినం రోజే ఆ దంపతులు సంతోషంగా వ్రతం ఆచరించారు. రాత్రి నిద్రించే ముందు విష్ణుచిత్తుడు తన పేదరికం కారణంగా ఆ బ్రాహ్మణుడికి చినిగిన దుప్పటిని ఇచ్చి క్షమించమని వేడుకున్నాడు. అర్ధరాత్రి వర్షం మొదలైంది. తెల్లవారి చూస్తే ఆ బ్రాహ్మణుడు లేడు. చినిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. దానిపై శ్రీవారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగినదంతా ఆ శ్రీమన్నారాయణుడే చేసిన లీల అని ఆ దంపతులకు అర్థమైంది. ఇంట్లోకి వెళ్ళి చూస్తే అంతా స్వర్ణమయంగా ధనరాశులతో నిండి ఉంది. చూసారా, చినిగిన దుప్పటిని కూడా పట్టు పీతాంబరంగా మార్చిన ఆ స్వామి కడు పేదనైన తన భక్తుడి ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రతం చేయించి కష్టాలన్నీ తీర్చారు. చూసారా, నా స్వామి కరుణ ఎంతటిదో. ఇలాంటి మరెన్నో అద్భుత లీలలను విని తరించాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కేవలం ఒక వీడియో చూడటం మాత్రమే కాదు. ఈ దివ్య గాథలను మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేయటం ద్వారా మీరు కూడా స్వామి సేవలో భాగస్వాములు కావాలని నేను మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నాను. ఆ శ్రీనివాసునిపై మీకున్న ప్రేమను గోవిందా గోవిందా అని కామెంట్ చేసి మీ మనసులోని భక్తిని అందరికీ తెలియజేయండి. ఆ వెంకటేశ్వర స్వామి దివ్య మహిమను అందరికీ పంచుదాం. సకల శుభాలు పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.